హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ శాన్వి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఇదిగోండి, దోసకాయ ఎండి చేప. ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలండి. ఒక పెద్ద దోసకాయ, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఇదిగోండి ఎండి చేపలు. ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే పసుపు, కారం 2 స్పూన్లు వేసుకోవాలండి. కారం 2 స్పూన్లు, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఉప్పు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి ఆయిల్. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని దోసకాయ ముక్కలు ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందామండి. ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి, చక్కగా దోసకాయ ముక్కలు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో 2 మీడియం సైజు టమాటాలు వేసుకుంటున్నానండి. నేను తీసుకున్న దోసకాయ పుల్లగా ఉందండి, అందుకని నేను చింతపండు వేసుకోవట్లేదు. మీరు తీసుకునే దోసకాయ పుల్లగా లేకపోతే కనుక కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు వేసుకోండి. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయండి. ఇంకంతేనండి, అయిపోయింది. బాగా పులుసుగా కాకుండా ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే బాగుంటుందండి. చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.